వెల్కమ్ టు లెజెండ్ టీవీ. నేను మీ అనిల్. ఈరోజైతే మనతో ఉన్నారు బీజేపీ అధికార ప్రతినిధి మరియు ఫైర్ బ్రాండ్ అయిన రాణి రుద్రమరి మేడం గారు. అక్క నమస్తే అక్క. అక్క, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 50 రోజుల పైన అయింది. ఎలా అనిపిస్తూ ఉంది తెలంగాణలో? అంటే ఇది ఇప్పుడే 50 రోజులని మీరే అంటున్నారు కదా, అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు కొద్దిగా కుదురుకొని వాళ్ళ మంత్రివర్గం అంతా కూడా ఎవరెవరికి ఏ బాధ్యత ఇవ్వాలి అనేటువంటిది ఇచ్చుకొని చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు అడిగినటువంటి టైము 100 రోజులు సమయం ఇవ్వండి, మేము చేసి చూపిస్తాము అని అన్నారు. కాబట్టి 100 రోజులు కాకముందు మనం తీవ్రమైనటువంటి విమర్శలు చేయడం అనేటువంటిది సరైనటువంటిది కాదు. బట్ వాళ్ళను మేము భారతీయ జనతా పార్టీగా, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీగా, రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి పార్టీగా మేము అడిగేటటువంటిది ఒకటే: మీరు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో 6 గ్యారంటీలను అమలు చేయండి. మీరు 6 గ్యారంటీల పేరుతో దాదాపు ఒక 100 పైచిలకు అంశాలలో కూడా మీరు రకరకాల హామీలు ఇచ్చినారు ప్రజలకు. ఆ తెలంగాణ ప్రజలకు మీరు ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేర్చేటటువంటి ప్రయత్నం చేయండి. జాబ్ క్యాలెండర్ ఫస్ట్ రిలీజ్ చేయండి. ఎందుకంటే నిరుద్యోగుల ఆత్మహత్య బలిదానాలపైనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. కాబట్టి జాబ్ క్యాలెండర్ రిలీజ్ కావాలి అని చెప్పి గత 10 సంవత్సరాలుగా తెలంగాణ నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు. వాళ్లకు ఉద్యోగ కల్పన కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంగా మీ పైన ఉంటుంది. కాబట్టి టీఎస్పీఎస్సీకి కొత్త ఏమంటారు ఉద్యోగులను నియమించినారు, మీరు కొత్త టీంని పెట్టినారు, అపాయింట్ చేసినారు. సో అట్లనే వాళ్ళని కూడా పని మీద పెట్టేసి ఇమీడియట్గా ఒక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి ప్రతి ప్రభుత్వ శాఖలో కూడా ఎన్ని ఖాళీలు ఉన్నాయో ఆ ఖాళీలన్నీ కూడా భర్తీ అయ్యే విధంగా చేపట్టాలనేటువంటిది మా ప్రధానమైనటువంటి మొదటి డిమాండ్. ఇప్పటి వరకు కూడా రైతు బంధుకు సంబంధించినటువంటి డబ్బులు పడలేదు. వాళ్ళు పేరు మార్చి రైతు భరోసా అన్నా కూడా దానికి సంబంధించినటువంటి రైతులకి అందించాల్సినటువంటి చేయూత ఏదైతే ఉందో దాని గురించి కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ రైతుల పంట మార్కెటింగ్ చేసుకునేటువంటి విధానంలో కూడా వాళ్ళకి కావాల్సినటువంటి వెసులుబాటు, మార్కెటింగ్ సౌకర్యాలను కూడా పెంచాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ ఫ్రీ బస్ అని చెప్పి ఒక ఉచిత బస్సు ఒకటి పెట్టినారు. బట్ ఆర్టీసీని ఏ విధంగా ఆదుకుంటారు, ఆర్టీసీ ఆస్తులన్నీ కూడా అన్యాక్రాంతమైనటువంటి వాటిని ఏ విధంగా తీసుకొస్తారు, ఇవన్నీ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఉద్యోగులకు సంబంధించినటువంటి అనేక సమస్యలు ఉన్నాయి. ఇప్పటికీ కూడా 317 జీవోకి సంబంధించినటువంటి ఇష్యూ ఇంకా కూడా కొనసాగుతూనే ఉంది. మరి వాళ్ళని ఆ ట్రాన్స్ఫర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఒక కొలిక్కి తీసుకొచ్చి మళ్ళీ భార్యాభర్తలు కూడా ఒకే చోట పనిచేసుకునేటువంటి అవకాశాన్ని కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. యూనివర్సిటీలకు కూడా కొత్త వీసీలు వేస్తామని అంటున్నారు. బట్ అది కూడా కార్యాచరణలో ఇంకా కూడా చాలా ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ ఎడ్యుకేషన్ సిస్టమ్ని బలోపేతం చేయవలసినటువంటి అవసరం ఉన్నది. హెల్త్ డిపార్ట్మెంట్ కూడా ఆరోగ్యశ్రీ పేరు మీద అనేక రకాల ఏవైనా కూడా సర్జరీలు చేసుకోవచ్చు అనేటువంటి చెప్తున్నారు. ఇవాళ ఆయుష్మాన్ భారత్ కింద 10 లక్షల వరకు కేంద్ర ప్రభుత్వం ఇస్తోంది. సో ఆ స్కీమ్ను కూడా యూటిలైజ్ చేసుకొని మీరు ఏ మేరకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది అనేటువంటిది కూడా మేము వేచి చూస్తున్నాము. డెఫినెట్గా చేయాలని కూడా మేము ఆకాంక్షిస్తున్నాం. ఇట్లా ఆలోచించుకుంటూ పోతే ఏంటంటే డిఫరెంట్ సెక్టార్స్ అన్ని రకాలుగా కూడా అన్ని రంగాలలో కూడా డెఫినెట్గా గత ప్రభుత్వం చేసినటువంటి ఒక అవినీతి ఏదైతే ఉందో ఆ అవినీతిని కూడా బయటపెట్టేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేయాలి. గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలన్నింటి నుంచి కూడా గవర్నమెంట్ని తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో వాళ్ళు భాగస్వామ్యం తీసుకోవాలి. కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి మా పార్టీ ఏదైతే ఉన్నదో మా భారతీయ జనతా పార్టీని కూడా ఈ అభివృద్ధిలో భాగస్వాములను చేసి కావలసినటువంటి సహాయ సహకారాలన్నీ కూడా కేంద్రం నుంచి తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో ఒక మంచి పరిపాలనను అందించాలని చెప్పి నేను భావిస్తున్నాను. ఇప్పుడు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఏదైతే ఇవ్వాల్సిన పదవిలో దానిపైన బీఆర్ఎస్ నాయకులు స్టే విధించారు. దానిపైన అంటే ఒకటి బీఆర్ఎస్ నాయకులు స్టే విధించలేదు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు వాళ్లకు ఏ కారణాలైతే చెప్పి వాళ్ళ గవర్నర్ పదవిని అడ్డుకున్నారో గవర్నర్ గారు, సో ఇప్పుడు వచ్చినటువంటి కొత్తగా అపాయింట్ అయినటువంటి వాళ్ళకు ఉన్నటువంటి ఎక్స్ట్రా ఏం ఉన్నాయి, వాళ్ళకి ఇవ్వడానికి మమ్మల్ని ఆపడానికి గల కారణాలు ఏమిటి అనేటువంటి హైకోర్టుకు వెళ్ళారు. హైకోర్టుకు వెళ్ళినప్పుడు యథాతథ స్థితిని కొనసాగించాలని చెప్పి ఆ హైకోర్టు ఆ స్టేని ఇవ్వటం జరిగింది. కాబట్టి దానిపైన ప్రభుత్వం కూడా కౌంటర్ వేస్తుంది. సో ప్రభుత్వం కౌంటర్ వేసిన తర్వాత మళ్ళీ హైకోర్టులో ఆ వాదనలు విన్న తర్వాత గవర్నర్ గారిని మళ్ళీ ఏమన్నా హైకోర్టు వారి సమాధానాన్ని అడుగుతుందా, లేదంటే అది గవర్నర్ గారికి వారి నిర్ణయానికి వదిలేస్తుందా? కొన్ని సందర్భాల్లో ఏంటంటే గవర్నర్ గారికి కానీ రాష్ట్రపతి గారికి కానీ వాళ్ళకి కోర్టులకు అతీతంగా కూడా వాళ్ళకి కొన్ని హక్కులు ఉంటాయి. సో అది వాళ్ళ కోటాలో నియమిస్తున్నటువంటివి కాబట్టి అది క్వశ్చన్ చేసేటటువంటి అధికారం హైకోర్టుకు కూడా ఉందా లేదా అనేటువంటిది మనకు తెలియదు. బట్ వీళ్ళు కౌంటర్ దాఖలు చేసిన తర్వాత ప్రభుత్వం ఏం జరుగుతుందనేది వేచి చూడాలి. పార్లమెంట్ ఎలక్షన్స్ అయితే వస్తూ ఉన్నాయి. బీజేపీ పాత్ర ఎలా ఉండబోతా ఉంది తెలంగాణ?
పార్లమెంట్ ఎన్నికల్లో భారతదేశంలో అత్యధికమైనటువంటి స్థానాలతో దాదాపుగా 400 స్థానాలు గెలుచుకొని భారతీయ జనతా పార్టీ మూడోసారి అధికారంలోకి రాబోతుంది. నరేంద్ర మోడీ గారు మళ్ళీ కూడా ప్రధానమంత్రి కాబోతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా మెజారిటీ స్థానాలను మా భారతీయ జనతా పార్టీ దక్కించుకోనుంది. ఇంకోటి నిరుద్యోగకి కారణం కూడా సెంట్రల్ గవర్నమెంట్గా అనే పదాలు వినిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే మోడీ గారు ఏదైతే జాబ్స్ క్యాలెండర్ ఇస్తా అన్నారో సెంట్రల్ గవర్నమెంటే మనకు వచ్చే వాటా రాలేదు, తెలంగాణకు వచ్చే వాటా రాలేదని చెప్తా ఉన్నారు. అది ఎంతవరకు వాస్తవం? అంటే అవగాహన లేకుండా, నాలెడ్జ్ లేకుండా, స్టడీ చేయకుండా మాట్లాడేటటువంటి మాటలు అవి. ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి 9 లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇవ్వటం జరిగింది. ఒక రోజున మా కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గారు, ప్రస్తుతం మా పార్టీ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు హైదరాబాద్లో ఒక 3 గంటల సేపు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చినారు. కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చినటువంటివి అథారిటేటివ్గా, అఫీషియల్గా ఒక బుక్ కూడా రిలీజ్ చేసి మీడియా వాళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్ పంపించి, అన్ని పార్టీలకు కూడా ఇన్ఫర్మేషన్ పంపించి అందరినీ పిలిచి చేశాం. సో ఇందులో కనుక ఒక్క అక్షరం తప్పు ఉన్నా, ఒక్క లెక్క, ఒక్క రూపాయి తప్పున్నా ఎవరైనా క్వశ్చన్ చేయొచ్చు అని అడిగాం మేము. బీఆర్ఎస్ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా దాంట్లో ఉన్నటువంటి లెక్కల పట్ల మాట్లాడలేదు. 9 లక్షల కోట్ల రూపాయలు కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇవాళ ఈవెన్ ఉపాధి రంగంలో కూడా మీరు పారిశ్రామిక అభివృద్ధి కోసం ఇచ్చినటువంటి డబ్బులు ఉన్నాయి, లోన్స్ ఇచ్చినటువంటి డబ్బులు ఉన్నాయి, ముద్రా లోన్లు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ ఏమంటారు, చిన్న చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పెట్టుకుంటామంటే ఇచ్చినటువంటివి ఉన్నాయి, ఎంఎస్ఎంఈ కింద ఇచ్చినటువంటివి ఉన్నవి. ఉపాధి రంగంలో పెద్దపీట వేస్తామని చెప్పి ప్రభుత్వాలు చెప్పినప్పుడు వాళ్ళకి కూడా శిక్షణ నైపుణ్య కేంద్రాల కోసం ఇచ్చినటువంటి డబ్బులు ఉన్నాయి. కాబట్టి ఏ రకంగా చూసినా కూడా తెలంగాణ రాష్ట్రంగా ఉపాధి కల్పన పైన పెట్టినటువంటి డబ్బు కంటే కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర ఉపాధి కల్పన కోసం పెట్టినటువంటి డబ్బు ఎక్కువ. సో అది ఆన్ పేపర్ రికార్డు ఉంది, ఆన్ రికార్డు కూడా ఉంది. కాబట్టి ఇక్కడ దాదాపుగా 50 లక్షల పైచిలుకు ముద్రా లోన్లు తెలంగాణ రాష్ట్రంలో ఇవ్వబడినాయి. అంతకంటే ఎక్కువ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గత ప్రభుత్వాలు ఇచ్చినాయా? కరోనా సమయంలో వీధిన పడితే స్ట్రీట్ వెండర్స్ ఉన్నారు కదా, వాళ్ళందరికీ కూడా ఇబ్బంది కావద్దు అని ప్రతి ఒక్కరికి 10,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం సహాయం చేసింది, రాష్ట్ర ప్రభుత్వం చేయలేకపోయింది. కాబట్టి ఉపాధి కల్పన విషయంలో ఈవెన్ దో ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో మీకు రెగ్యులర్గా ఉండేటటువంటి ఉపాధి కల్పన కూడా గ్రామాలలో ఉన్నటువంటి రోజువారీ కూలికి వెళ్ళేటటువంటి మహిళలందరూ కూడా ఉంటారు కదా, సో వాళ్ళకి ఇచ్చేటటువంటి ఉపాధి హామీ పథకం స్కీమ్ డబ్బులు కూడా కేంద్రమే కదా 100%. సో కాబట్టి మీకు ఎక్కడ చూసుకున్నా ఈవెన్ గ్రామ పంచాయతీల్లో పనిచేస్తారు, మీకు మున్సిపాలిటీల్లో పనిచేస్తారు, ఆ ఎంప్లాయీస్కి జిహెచ్ఎంసీలో పనిచేస్తారు, ఆ ఎంప్లాయీస్కి ఇచ్చేటటువంటి సాలరీస్ అన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తున్నాయి కదా. ఈవెన్ దో ఇక్కడ ఐటీ సెక్టార్లో కావచ్చు, ఇంకో సెక్టార్లో కావచ్చు ఎంప్లాయ్మెంట్ ఏమైనా జనరేట్ అవుతుంది అంటే కూడా కేంద్రంలో ఉన్నటువంటి స్కీమ్స్ని చూసి, గవర్నమెంట్ని చూసి, ఏ మేరకు ఇండస్ట్రియల్ ఫ్రెండ్లీ వాతావరణం ఉన్నదో చూసి అప్పుడే కదా ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి ఇక్కడికి కూడా. సో కాబట్టి ఒక ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది క్రియేట్ అయింది. ఇవాళ చూడండి మీరు మొత్తం కూడా డిజిటలైజేషన్ చేయటం వల్ల, మొబైల్ ఫోన్స్ యూజ్ చేయటం వల్ల, ఆన్లైన్ బిజినెస్ని పెంచడం ద్వారా ఇవాళ జొమాటో, మన ర్యాపిడో ఇలాంటి జాబ్స్ భారతదేశం మొత్తంలో 2 కోట్లు ఉన్నాయి. మీరు తెలంగాణ రాష్ట్రంలో కూడా చూడండి, హైదరాబాద్లో కూడా చూడండి, మనకు వీధిన కూడా ఇవాళ డెలివరీ బాయ్స్ ఏది ఆర్డర్ చేసుకున్నా ఆన్లైన్లో అమెజాన్ ఆర్డర్ చేసుకుంటారా, మీరు జొమాటో ఫుడ్ ఆర్డర్ చేసుకుంటారా, లేకపోతే ర్యాపిడో 2-వీలర్ ఆర్డర్ చేసుకుంటారా, లేకపోతే ఊబర్ ఆటోసా, లేకపోతే ఊబర్ బైక్సా, మీరు ఏదైనా చూసుకోండి. ఈ డిజిటల్ ఇండియా చేయటం వల్ల దీనిపైన ఆధారపడి బతికేటటువంటి ఎంప్లాయ్మెంట్ 2 కోట్ల మంది ఇవాళ భారతదేశంలో దానిపైన ఆధారపడుతున్నారు. తెలంగాణలో కూడా కొన్ని లక్షల మంది ఆధారపడుతున్నారు. కాబట్టి ఉపాధి కల్పన అనేటువంటిది భారతీయ జనతా పార్టీ వల్లనే జరిగింది. అది కాంగ్రెస్ పార్టీ వల్ల ఎన్నడూ సాధ్యం కాలేదు, బీఆర్ఎస్ పార్టీ వల్ల కూడా సాధ్యం కాలేదు.